నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గంజాయి విక్రయించినా సేవించినా చర్యలు తప్పవు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ గీతా కుమారి. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి నెల కౌన్సిలింగ్. చిలకూరు సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపి పాఠశాలలో నిర్వహించిన కౌన్సిలింగ్ లో పాల్గొని మాట్లాడిన డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి. సూపర్ 6 పథకాలను ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుంది. ఓజిల్లో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై చర్చించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులోని ఆర్టీసీ డిపో గేటు వద్ద నిరసన వ్యక్తం చేసిన నేషనల్ మజ్దూర్ యూనిటీ మరియు ఏపీ ఎన్జీఓల నాయకులు, కార్మికులు. దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణదారుణ్ణి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ దుకాణంలో గంజాయి పొట్లాలు ఉంచిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ గీతా కుమారి తెలిపారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ గీతా కుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి వంటి మత్తు పదార్థాలపై పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల గూడూరుకు చెందిన 2 యువకులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆసుపత్రి రోడ్డులో ఓ దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణంలో ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా నయీం అనే వ్యక్తి సుమారు 600 గ్రాముల గంజాయి పొట్లాలను దుకాణంలో ఉంచి ఆ దుకాణంలో విక్రయిస్తున్నట్లు ప్రచారం చేశారు. దీంతో పోలీసులు విచారించి నయీం ఉద్దేశపూర్వకంగానే చేశారని రుజువైందని తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నా, సేవిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ గీతా కుమారి వివరించారు. ముందుగా ఎన్డీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ 75/25 ఇది గూడూరు 1 టౌన్ పిఎస్ లో రిజిస్టర్ అయింది. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే A1, A2 హనుమంతు మరియు గణేష్, వీళ్ళ ఏజ్ 19 years అప్రాక్సిమేట్ గా. వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు. వీళ్ళని అరెస్ట్ చేశాను 2 days బ్యాక్. అండ్ ఎస్టర్డే నయీం అనే అతను ఏజ్ 36, ఇతను కూడా గూడూరు నేటివ్. సో మెయిన్ గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్ లో ఉంది అని కదా తెలిసింది. ఇది మెడికల్ షాప్ లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే నయీం అనే పర్సన్ మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట. ఆ షాప్ లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అనే అతను ఉన్నాడు కదా, మెడికల్ షాప్ రన్ చేసే అతను, ఆ షాప్ ని వెకేట్ చేయాలని చెప్పి అడిగారు. నేను ఈ షాప్ వెకేట్ చేయడానికి కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సైట్ అనేది ప్రీవియస్ గా డిస్ప్యూట్ లో ఉంది. అంటే అమౌంట్ అనేది ఒకటి ఇస్తున్నారు ఎక్స్ అనే పర్సన్ కి, కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద. సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు. సో ఎలాగైనా ఇతను వెకేట్ చేయించాలి ఈ షాప్ ని అనే ఉద్దేశంతో ఈ నయీం ఒక ట్రాప్ వేశాడు. అది ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే హనుమంతులు, గణేష్ యూజ్ చేసుకొని ఆ గాంజా. ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ 600 grams 33 ప్యాకెట్స్ లో ఉందన్నమాట. ఆ 33 ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్ లో ఉంది. అది ఎక్కడ పెట్టారంటే ఈ సిడిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో పెట్టి ఉన్నారు. ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను. సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా, ఆ లోపల గ్యాప్ లో కాకుండా సీన్ నుంచి తీసి ప్యాకెట్ పెడతారు కదా. వెళ్ళేసరికి ఏంటని చూసి టేబుల్ మీద ఉంది. సో నేనేంటంటే నిజంగా షాప్ లో ఉందేమో అనుకున్నాము. బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ చూస్తే ఏంటంటే అతని దగ్గర లేదు, చిన్న గ్యాప్లో ఉంది, 2 shops మధ్య గ్యాప్లో ఉంది. అండ్ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే నయీం అని అతను. సో ఇది మెయిన్ రీజన్ అనమాట.
అండ్ వీళ్ళని కూడా 3 మెంబర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా యాజ్ పర్ మెరిట్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. అండ్ ఇందులో భాగంగానే మేము ఈ 1 yearలో నియర్లీ 173 కేసెస్ ఆఫ్ గాంజా సీజ్ చేశాము. ఓకే, ఇవి 11 కేసెస్ ఉన్నాయి. ఈ 11 కేసెస్లో 173 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసెస్ కూడా అట్ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయన్నమాట. ఒకటి అండర్ ఇన్వెస్టిగేషన్స్లో ఉంది, కొన్ని ఏమో అక్యూజ్డ్ పర్సన్స్ అరెస్ట్ చేసే స్టేజ్లో ఉంది, కొన్ని చోట్ల ఏంటంటే FSL రిపోర్ట్ పెండింగ్, ఇట్లా వేరే స్టేజెస్లో ఉంది. అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, కన్జ్యూమ్ చేయకూడదు, అమ్మకూడదు, ఇవి ఏవి చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది. అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది, డిస్ట్రిక్ట్ వైడ్, సబ్ డివిజన్, ఇట్లా చాలా వేరియస్ లెవెల్స్లో కూడా టీమ్స్ ఫామ్ చేస్తున్నారు. అండ్ ఈ ఈగల్ టీమ్స్ ఏం చేస్తారు అంటే మీరు వినే ఉంటారు, స్కూల్స్ దగ్గరనో కాలేజెస్ దగ్గరనో వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రిమిసెస్లో కూడా పెట్టి షాప్స్ ఉంటాయి. లైక్ పాన్ షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడే కానీ టొబాకో రిలేట్ కావచ్చు, గాంజా రిలేటెడ్ కావచ్చు, అవి ఇంకా మోడిఫైడ్ ఫార్మ్స్ కూడా కావచ్చు. ఇవి ఏవి అమ్మకూడదు, కొనకూడదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సో ఈ ఈగల్ టీమ్స్ హెల్ప్ తీసుకొని మేము చాలా కాలేజెస్కి, స్కూల్స్కి కూడా విజిట్ చేసాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఇలా మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా. అండ్ ఇందులో భాగంగానే డ్రగ్ హాట్స్పాట్స్ అనమాట, కొన్ని అబాండన్డ్ ప్లేసెస్లో అంటే ఐసోలేట్ ప్లేసెస్లో కానీ పాతబడిన బిల్డింగ్స్లో కానీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఎవరన్నా తీసుకుంటున్నారు అని సమాచారం ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాము. అవి కూడా మేము డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసాము, ఎక్కడ ఏంటి తీసుకున్నారు, ఈ మత్తు పదార్థాలు ఏంటని కూడా ఐడెంటిఫై చేసాము. బట్ ఏంటంటే ఆ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్స్ మాకు అవైలబుల్గా అంటే డెట్ అన్నట్టుగా దొరకడం లేదు. మాకు సమాచారం ఉంది ఎవరు తీసుకున్నారు ఏంటి అనే వరకు. ఇది NDPS రిలేటెడ్. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి సులభతరమైన పద్ధతులు విద్యను బోధించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న LAP పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ప్రతి నెల ప్రముఖ మనస్తత్వవేత్త, కెరీర్ కౌన్సిలర్ అభిషేక్ సింగం శెట్టిచే కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, వారిలో ఒత్తిడి తగ్గించి సులభతరమైన రీతిలో విద్యను బోధించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి నెల పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రముఖ మనస్తత్వవేత్త మరియు కెరీర్ కౌన్సిలర్ అయినటువంటి అభిషేక్ సింగం శెట్టి గారి చేత ఈ రోజు నుంచి ప్రతి నెల 9 నెలలు, ఈ రోజు నుంచి జనవరి దాకా 9 సెషన్లు పిల్లలకి ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అందువలన పిల్లలకి ఈ యొక్క సెషన్స్ బాగా చేకూరుస్తుందని, పిల్లలకి మంచి భవిష్యత్తు చేకూరుస్తుందని ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఎంత ఆయన బిజీగా ఉన్నప్పటికీ మన కోసం మనకుంత ఉన్న బంధంతో ఆయన సెషన్ ఒప్పుకోవడం జరిగింది. ఈయన ఎక్కువగా హైదరాబాద్లో సెషన్ చేస్తూ ఉంటాడు. మన కోసం ఆయన విలువైన సమయాన్ని మనకు కేటాయించి మన కోసం స్కూల్కి వచ్చి ప్రతి నెల ఒక రోజు పిల్లలతో మమేకమయ్యి వాళ్ళకున్నే సమస్యల్ని తెలుసుకొని వాటికి పరిష్కారం చేస్తాడు. మొదటి రోజుగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా 7, 8, 9, 10 తరగతి పిల్లలకు ఈ సెషన్ జరుగుతాయి. అదేవిధంగా తొలి రోజు కాబట్టి పేరెంట్స్కి మధ్యాహ్నం 1 గంట నుంచి. నా పేరు అభిషేక్ సింగం శెట్టి. యాజ్ ఎ సైకాలజిస్ట్గా, కెరీర్ కౌన్సిలర్గా, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా నేను గత 10 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన గూడూరులో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ ఇక్కడ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి చాలా అద్భుతమైన గ్రేట్ ఇనిషియేషన్ తీసుకున్నారండి. అదేంటి అంటే రెగ్యులర్గా ఇక్కడి నుంచి పిల్లలకి ఇటువంటి అద్భుతమైన
సైకలాజికల్ సెషన్స్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. మరి దానికి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్. ఈరోజు పిల్లలు ప్రెషర్కి ఎందుకు గురవుతున్నారు, ఈరోజు మనం ఆత్మహత్యలు చూస్తున్నాం. ఈరోజు పిల్లల్లో వాళ్ళు మార్కుల కోసం చదువుతున్నారు, అంతేగాని వాళ్ళ లైఫ్లో మార్కుల కోసం అసలు చదవలేకపోతున్నారు. ఈరోజు చదివే విధానంలో చదువుతున్నారు కానీ గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ మెమరీ పవర్, వాళ్ళ ఫోకస్, వాళ్ళ డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఇచ్చే విధంగా నిజంగా వాళ్ళు యాజ్ అ సైకాలజిస్ట్గా నా దగ్గరకు వచ్చి ఎటువంటి బాధలనే చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు ఇంట్లో మొత్తం పంచుకోలేని, ఫ్రెండ్స్తో చెప్పలేనివి, టీచర్స్తో చెప్పలేని, ఇలాంటి ఎన్నో కూడా యాజ్ అ సైకాలజిస్ట్గా నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధల్ని చెప్పి దానికి సొల్యూషన్స్ తీసుకోవచ్చు. ఈరోజు ఇలా ఓవరాల్గా ప్రతి 20 డేస్కి ఒకసారి చాలా అద్భుతంగా ప్రతి 20 రోజులకు ఒకసారి ఇటువంటి ఒక కౌన్సిలింగ్ సెషన్, ఇటువంటి సైకలాజికల్ సెషన్. ఇప్పుడు మీరు చూసినట్టు ఈ పిల్లలందరితో కూడా ఎంతో బాగా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ క్వశ్చన్స్ తీసుకుంటూ వాళ్ళకి అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది జరగడం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎన్ఎంయు మరియు ఏపీఎన్జీఓల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరులోని ఆర్టీసీ డిపో గేటు వద్ద నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మరియు ఏపీఎన్జీఓలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం నాయకులు పలు సమస్యలు పరిష్కరించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ల నాయకులు శ్రావణ్, తనుజ్, వెంకయ్య, శ్రావణ్, భాషా, ప్రవీణ్, శ్రీనివాసులు, కృష్ణ, పోలయ్య, రమేష్, రఘు, సుధాకర్, శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు స్టేట్ కమిటీ పిలుపు మేరకు 2 రోజులు ధర్నాలు చేయడానికి నిర్ణయించారు. దానిలో భాగమే మొదటి రోజు ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నాలో ముఖ్యంగా గవర్నమెంట్ డిపోని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ఆ జీవో రద్దు చేసి గవర్నమెంట్ డిపోని ఆర్టీసీకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. అట్లనే పీఆర్సీ కమిటీ వేసి ఇంతవరకు వేయలేదు. 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఆ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న 4 డిఏలను కూడా ఇవ్వాలి. తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి టర్మినల్ ఎన్కాష్మెంటు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు పాపం చాలా ఘోరంగా ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి అవన్నీ వచ్చేటట్టు చేయాలి. ఈ పెండింగ్ డీఎల్ మనం వెంటనే విడుదల చేయాలి. 2 రోజుల ధర్నా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా గవర్నర్పేట డిపో నందు బాగా విలువ చేసే స్థలాన్ని అక్రమంగా ప్రైవేటు వారికి అప్పగించి దాన్ని తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఇక్కడ సుమారు మాకు పీఆర్సీ జరిగి 2వ పీఆర్సీ కూడా వచ్చే పరిస్థితికి వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు పీఆర్సీ జరగలేదు. అలాగే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈహెచ్ఎస్ స్థానంలో మాకు ఈహెచ్ఎస్ కార్డు ఎత్తుకుపోతే ఆ కంటికి పంటికి తప్పనిచ్చి మిగతా వాటికి దేనికి కూడా ఎక్కడ చూసే పరిస్థితి లేదు. అటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నాము. అదేవిధంగా రిటైర్డ్ అయిన వాళ్ళకి రావాల్సిన అరియర్స్, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా మిగతా కూడా రాకుండా ఆగిపోయి వాళ్ళు వచ్చి ప్రతిరోజు వచ్చి డిపో చుట్టూ తిరిగి వెళ్తూ ఉన్నారు. అటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఇచ్చినట్టు స్థలం విలువ చాలా ఎక్కువ విలువైన స్థలం. అది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆర్టీసీ స్థలాలని, ఈ ఆర్టీసీ స్థలాలు మామూలు తమిళనాడు వైపు వెళ్తే ప్రైవేట్ బస్సులు కూడా బస్ స్టాండ్లో పెట్టుకుంటారు. ఎందుకంటే అది పబ్లిక్ ప్రాపర్టీ కింద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సపరేట్గా ఆర్టీసీ వాళ్ళు తీసుకున్నటువంటి స్థలాలు ఇవి. అందుకని అవి సపరేట్గా ఉంటాయి. వాటిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసిన దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అదేవిధంగా 4 డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి. వారికి ఇచ్చే స్థలం కేటాయింపులో నిజంగా చాలా తీవ్రంగా మనం అందరం పరిగణించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలాన్ని 571 జీవో ప్రకారంగా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేటప్పుడు 10% తగ్గకుండా ఇవ్వమని చెప్పనేసి గవర్నమెంట్ ఇచ్చిందని క్లియర్గా చెప్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు 400 కోట్లు వేస్తున్నటువంటి దానిని ప్రైవేట్ పరంగా చేసి చాలా తగ్గించి అన్యాక్రాంతం చేయడం అనేది చాలా బాధాకర విషయము. అదేదో ఆర్టీసీ గ్యారేజ్ వారికి, ఆర్టీసీ డిపో వారికి, ఆర్టీసీ డిపార్ట్మెంట్కే ఇస్తే వారు అక్కడ ఏ టెక్నాలజీతో కానీ ఏదైనా కానీ అక్కడ ఒక వర్క్షాప్ అభివృద్ధి చేసి గవర్నమెంట్ అక్కడే ఉపాధినిచ్చి వాళ్ళ పిల్లలకు కూడా ఉపాధినిచ్చే కార్యక్రమం చేస్తే ఎంతో బాగుందని కూడా మేమందరం కూడా ఈ సందర్భంగా మేము మద్దతు తెలియపరుస్తున్నాం విషయం మీద. అదేవిధంగా పెండింగ్ పీఆర్సీలు, డిఏలు అయితే గత పాలకుల దృష్ట్యా నిజంగా మనం డిఏలు అనేవి లెక్కలు వేళ్ల మీద మనం ఫింగర్ ప్రింట్ మీద ఉండేది మనకి డిఏ పర్సంటేజ్లు అవి. ఈరోజు డిఏ పర్సంటేజ్ల విషయంకి వస్తే మనకు అసలు మర్చిపోయే స్థితికి వచ్చేస్తున్నాం. ఎప్పుడు ఎంత రావాలని కూడా మర్చిపోయే స్థితికి వచ్చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అర్నారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం జరిగింది.
ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. కొన్నింటికి అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఉపాధి హామీ, విద్యుత్, అంగన్వాడీ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి కుటుంబంలోని లబ్ధిదారులకు తల్లికి వందనం అమలు చేసిందన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లను అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్, వైద్యాధికారులు, ఎంపీటీసీ సభ్యులు రఘురామరాజు, ప్రసాద్ నాయుడు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మ సాగులో మెలకువలు పాటిస్తూ అధికారుల సూచనలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏవో హైమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని మర్లపూడి, కొమ్మిపాడు గ్రామాల్లో ఉన్న సచివాలయంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పంట పొలాలు పరిశీలించారు. రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ రైతు వేసిన ప్రతి పంటను ఈ క్రాప్ చేసుకున్నట్లయితే వారికి ఎంఎస్పీ మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు హైమావతి, మండల వ్యవసాయ అధికారి సైదాపురం. ఈరోజు మర్లపూడి, కొంపాడు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నిమ్మలో వేరుపుళ్ళు తెగులని మనం గమనించడం జరిగింది. ఇందుకు ట్రైకోడర్మా పశువుల ఎరువుని సిఫారసు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ ఎవరైతే ఈ ఆధార్ లింక్ చేసుకోవాల్సిందిగా కోరడం అయింది. అలాగే ఎన్పీసీఐ లింక్ కాకుండా మన మండలంలో 60 మంది రైతులు ఉన్నారు. వీరందరూ కూడా ఎన్పీసీఐ లింక్ ఎవరైతే రైతులు కాలేదో వారందరూ కూడా తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదంటే బ్యాంకుకి మీ యొక్క ఖాతా ఎన్పీసీఐ లింక్ చేసుకోవడం కానీ. రాపూర్లోని షాదీ మంజిల్ ఆవరణలో పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం మేనేజింగ్ ట్రస్టీ గౌరీశంకర్, సీఈఓ సీతారామనాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ ఏవో గల్లా కృష్ణ, అరవింద్ నేత్రాలయ సిబ్బంది దిలీప్, రాపూరు షాదీ మంజిల్ సభ్యులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మన రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మధురై వారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ చాగణం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 200 మంది రోగులు మన రాపూరు మండల అనేక గ్రామాల నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే డక్కిలి మండలం నుంచి కూడా అనేక గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఈ వైద్య శిబిరంలో ఇప్పటి వరకు పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఈ 200 మందిలో అందరికీ కూడా నిపుణులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు, కంటి మందులు, అలాగే కంటి అద్దాలు కూడా అందరికీ అందించడం జరిగింది. ఇప్పటి వరకు 60 మంది రోగులను ఆపరేషన్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ 60 మందిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకువెళ్ళి వారికి రేపు కంటిపొర ఆపరేషన్లు చేయించి మరలా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చి రాపూరు పట్టణంలో మనం సేఫ్గా వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అయ్యే ప్రతి రూపాయి కూడా శ్రీ చాగణం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి రూపాయి కూడా వారి కష్టార్జితం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలకు సాధికారత ఏర్పాటు చేసే విధంగా, నైపుణ్య శిక్షణ కల్పించే విధంగా అనేక కేంద్రాలను ఏర్పాటు చేసి నాయుడుపేట, వెంకటగిరి, కాళహస్తి, నెల్లూరు, బుచ్చినాయుడు కండ్రిగలలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, అలాగే బ్యూటీషియన్ శిక్షణ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు మొత్తం కూడా చాగణం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
ప్రతి నెల బడుగు బలహీన వర్గాలకి సామాజిక కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకి వారి సొంత కష్టార్జితం 30 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు ఎంతోమంది యువకులకి ఆదర్శంగా ఉన్నారు. వారి యొక్క జీవితం, వారి యొక్క నిరాడంబరత, వారి యొక్క ముందు చూపు ఈరోజు యువతకి ఎంతో ఆదర్శం. అందువల్ల పెళ్లకూరులో ముఖ్యంగా మన ప్రధాన కేంద్రంగా ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ తీరుని ఎండగడుతూ దొంగ ఓట్లపై ఆధారాలతో బయటపెడితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ నగర ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక పార్టీ తొత్తుగా వ్యవహరిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ సర్వేపల్లి సమన్వయకర్త బల్లహరి, తిరుపతి కేకేసీ వైస్ చైర్మన్ పాలెపు కృపానందం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా దేశంలో అప్రజాస్వామికంగా ఏ విధంగా అయితే ఓట్లు చోరీ జరుగుతున్నది అనేటటువంటి అంశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భయాన ఆధారాలతో సహా ఈసీ యొక్క తీరును ఎండగట్టినటువంటి విషయం దేశమంతా కూడా చూస్తాం. ఈ రోజు ప్రజాస్వామ్యం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి, ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి, ఒక ఓటు, ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి, ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి అని రాజ్యాంగంలో ఆర్టికల్ 324 దగ్గర నుంచి దాదాపు 326 వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులు ఆ రోజు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత, ఓటు, ప్రజాస్వామ్యం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అదొక రెఫరెండంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది, దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుపడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించడం లేదనే దానికి ఒక ఉదాహరణ. దేశ చరిత్రలో 300 మంది విపక్ష ఎంపీలు ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో 300 మంది ఎంపీలను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా, ప్రధానమంత్రి ఒక సభ్యులుగా, విపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యులుగా 3 మెన్ కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. నాయుడుపేట మండలం 6వ పెరిమిడి గ్రామంలో తిరుపతి పట్టణంలోని అమరా ఆసుపత్రి వైద్య బృందంచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రోగులు పాల్గొని వైద్య సేవలు పొందారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు ఈరోజు మనకు 100 నుంచి 150 మంది రావడం జరిగింది. అందరికీ ఇక్కడ తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఇంకా ఏమైనా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లం ఎక్కువైతే డైరెక్ట్గా హాస్పిటల్కి రమ్మని కూడా చెప్పడం జరిగింది. అందులోని ఈ చుట్టుపక్కల ఊరి నుంచి జనాలు కూడా బాగానే వచ్చారు. కూడూరు మండలం ఆ జిల్లా ఆ ఏరియాల నుంచి జనాలు బాగా వచ్చారు. నాయుడుపేట మండలం నుంచి ఇంకా ఇబ్బంది ఏమన్నా ఉంటే కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మీకు ఎట్లాంటి ఇబ్బంది అయినా, కిడ్నీ సమస్య అయినా, గుండె సమస్యలు అయినా, న్యూరాలజీ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా కానీ ఇక్కడ ఈరోజు క్యాంపు వల్ల ఏంటి అంటే మేము కొంచెం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది ప్రజలకు ఉపయోగపడుతుంది.
పెట్టండి. ఈ కార్యక్రమం ద్వారా మా చుట్టుపక్కల మా 2-3 పంచాయతీలు ఉన్నాయి, ఆ ప్రజలకు ఏదో జరిగినట్టు ఉంటుందనే ఉద్దేశంతో సార్ వాళ్ళు పిలవడం జరిగింది. సార్ వాళ్ళు కూడా దాన్ని సహకరించారు అన్ని విధాలుగా కూడా. ఆటో అనౌన్స్మెంట్ మహేంద్ర సార్ కూడా వచ్చారు, తీసుకుని అన్ని పాంప్లెట్ చేశాము. చాలా థ్యాంక్ యూ సార్. మా విలేజ్కి వచ్చి ఈ విధంగా అమరా హాస్పిటల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్యం అందిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి కార్యక్రమాలు మా విలేజ్లో మళ్ళీ జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక 100 నుంచి 100 మంది వచ్చారు. ఫ్యూచర్లో ముందు మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకొని ఇంకొంచెం ఘనంగా గ్రాండ్గా అంటే ఎక్కువ మందికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంలో తొందరగా ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మా విలేజ్లో చాలా జరిపించాము. మన ఛాయనం అయితే మన ట్రస్ట్ ద్వారా కానీ నేను ఒక ఆర్ఎంపీగా వర్క్ చేస్తున్నాను. మా ఊళ్ళో నేను కానీ కొన్ని విధంగా మన ఊళ్ళో ఫ్రీ క్యాంపులు చాలా రకాలుగా పెట్టాము. పిల్లలకి ఆటలు కానివ్వండి, మన స్కూల్ డెవలప్మెంట్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మైలా వరుణ్ జన్మదినం సందర్భంగా సుస్మిత, మైలా వంశీకృష్ణ వ్యవహరించారు. ఈరోజు దాతలుగా మైలా వరుణ్ గారు పుట్టినరోజు సందర్భంగా దాతలుగా వ్యవహరించారు. వారి తరఫున సుష్మిత గారు, మైలా వంశీకృష్ణ గారు వ్యవహరించారు. వాళ్ళు యూఎస్ఏలో ఉంటారు కాబట్టి అబ్బాయి వాళ్ళ పెద్దలను పంపించి ఈరోజు అన్నదానం చేస్తున్నారు. అబ్బాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,574 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 76,592 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 99,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 120 రూపాయలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గత 3 రోజులతో పోలిస్తే బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయించినా సేవించినా చర్యలు తప్పవు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ గీతా కుమారి. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి నెల కౌన్సిలింగ్. చిలకూరు సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపి పాఠశాలలో నిర్వహించిన కౌన్సిలింగ్ లో పాల్గొని మాట్లాడిన డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి. సూపర్ 6 పథకాలను ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుంది. ఓజిల్లో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై చర్చించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులోని ఆర్టీసీ డిపో గేటు వద్ద నిరసన వ్యక్తం చేసిన నేషనల్ మజ్దూర్ యూనిటీ మరియు ఏపీ ఎన్జీఓల నాయకులు, కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.